ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా చెల్లిస్తూ ఉన్నాను. ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశించాను, ప్రార్థించాను. ఆ అంశం ఏంటంటే, క్రైస్తవులమైనటువంటి మనమంతా కూడా దేవుని నమ్ముతూ ఉన్నాం. ఆ దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథము ద్వారా బయలుపరచబడ్డాడు. అయితే మనం నమ్మేటువంటి ఆ దేవుడు త్రియేక దేవుడు అని మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. లేక ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, ఆ త్రిత్వాన్ని నమ్ముతూ ఉన్నాం. త్రిత్వాన్ని, త్రియేక దేవుడు అంటే ఒకే దేవుడు. ఆ దేవుని యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లుగా మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. చాలా కాలం నుండి క్రైస్తవుల్లో అనేక మందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, త్రిత్వ సిద్ధాంతం. నేటికి కూడా అనేక మందికి ఈ సిద్ధాంతము అర్థం కాక కొందరైతే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరిస్తున్నారు. అసలు పరిశుద్ధాత్మ యొక్క దైవత్వాన్ని కూడా అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. కనుక ఈ సమయంలో త్రియేక దేవుడు అంటే అర్థం ఏంటి? వన్ గాడ్ ఇన్ 3 persons. బైబిల్ ఏమి బోధిస్తూ ఉంది? మన విశ్వాసానికి బైబిలే ప్రామాణికము అని అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. బైబిల్లో ఏముంది అని అంటే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనములో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇంగ్లీష్లో, హియర్ ఓ ఇజ్రాయెల్, the Lord our God is one. Only one God. We believe in one God. అయితే ఈ త్రిత్వ సిద్ధాంతం ఏమిటి? ట్రిథియిజం అంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా, లేక ఒకే దేవుడా? మార్క్సు వార్త 12:29లో ఈ విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎత్తి చూపిస్తూ, ధర్మశాస్త్రములో ప్రధానమైనది ఏదనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు. దేవుడు ఒక్కడే. ఆయన కూడా కొందరు దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని ఎలా పిలుస్తున్నారు? దేవుడు ఒక్కడైతే మరికొందరైతే ఎలా ముగ్గురు దేవుళ్ళు ఒకటై ఉన్నారు అని అడుగుతూ ఉన్నారు. రకరకాలైనటువంటి ప్రశ్నలు. దేవుడు ఒక్కడైతే మరి ముగ్గురు వ్యక్తులు ఎలాగున్నారు అనేటువంటిది చాలా మందికి అర్థం కానటువంటి విషయం. దేవుడు త్రిత్వమై ఉన్నాడు అంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని అర్థం కాదు. దేవుడు ఒక్కడే, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఆయన ఒక్కడై ఉన్నాడు. త్రిత్వంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు. అయితే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కూడా మరి వ్యక్తిగత ప్రతిపత్తిని కలిగి ఉన్నారు. అంటే తండ్రి అయిన దేవుడు సంపూర్ణ దేవుడు, కుమారుడైన దేవుడు సంపూర్ణ దేవుడు, పరిశుద్ధాత్ముడు సంపూర్ణ దేవుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. దాని అర్థము దేవుని చేత సృజించబడిన వాడు అని ఎంత మాత్రమును కూడా కాదు. కుమారుడు అంటే పుట్టినవాడే కాదు. కుమారుడు అని అంటే తండ్రిని బయలుపరిచేవాడు. యేసు ప్రభు దేవుని కుమారుడు అని వాడబడినప్పుడు దేవునితో ఆది నుండి ఉన్నవాడు,
యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. యేసుక్రీస్తు దేవుని యందు ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. యేసే తండ్రితో నిత్యత్వము నుండి ఉన్నవాడని ఆయన తెలియచేసినటువంటి కారణము చేత యూదులైనటువంటి వారు ఆయన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. దేవుణ్ణి తండ్రి అని సంబోధించినందుకు ఆ యూదులు ఆ విషయాన్ని అంగీకరించలేకుండా పోయారు. ఇది ఎలాగూ? నీవు యోసేపు మరియమ్మ యొక్క కుమారుడవు, మరి దేవుడు నీకు ఎలాగూ తండ్రి అవుతాడు? అపోస్తలుడైనటువంటి పౌలు ఆ దేవుణ్ణి ప్రకటించినప్పుడు ఆయన అద్వితీయుడకు దేవుడు అని రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనములో చాలా తేటగా ఆయన తెలియపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు తండ్రి యందు ఉన్నాడు, దేవునిలో దేవుడు, సర్వాధికారి. ఒకవేళ ఇంకా యేసు ప్రభువు ఎలా దేవుడు అయ్యాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే, ఆయన దేవుడు కావటం కాదు, ఆయన దేవుడే. హెబ్రీ పత్రిక మరి 1వ అధ్యాయము 3వ వచనములో ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రతిబింబం అనేటువంటిది మన అందరికీ కూడా అర్థమవుతూ ఉన్నది. పౌలు తండ్రిని యేసును దేవునిగా చూపించాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు. అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆ పేతురు అననీయ సప్పీరాలతో మాట్లాడుతూ, మీరు పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకముగా ఎందుకు అబద్ధం చెప్పటానికి సాతాను చేత ప్రేరేపించబడ్డారు అని తెలియపరిచాడు. ప్రియులారా, క్రైస్తవులైనటువంటి మనమంతా కూడా బైబిల్ ప్రకారము ఒకే దేవుని నమ్ముతున్నాం. వి బిలీవ్ ఇన్ వన్ గాడ్. ఆ ఒక్క దేవుడు 3 వ్యక్తులుగా మనకు బయలుపరచబడ్డారు. ఆ 3 కూడా ఒకటే, అయితే వేరు వేరు వ్యక్తులుగా ప్రతిపత్తిని కలిగి బైబిల్ గ్రంథంలో మనము వారిని చూస్తూ ఉన్నాము. ఈ త్రిత్వ సిద్ధాంతము బైబిల్లో ఆది నుండి చివరి వరకు కూడా ఉన్నది. ఆదిలో మనం చూసినట్లయితే మరి దేవుడు అంటాడు, మన పోలిక చొప్పున మన స్వరూపములో మానవుని కలుగు చేయదము అని తెలియపరిచాడు. త్రిత్వం. బాబేలు గోపురం యొక్క విషయంలో మనము వెళ్ళి అనేటువంటి మాటలు మనం చూస్తాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో మరి దేవుడు పరిశుద్ధుడు 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 అని దేవదూతలు పాటలు పాడటం మనం చూస్తాం. అలాగే క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు యేసు ప్రభు బాప్తిసం తీసుకునేటప్పుడు అక్కడ త్రిత్వాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభు చివరిగా పరలోకమునకు ఆరోహణము కాకముందు ఆయన, మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, నమ్మినటువంటి వారికి
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము ఇవ్వండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున. త్రిత్వము అనేటువంటిది బైబిల్ బయలుపరిచేటువంటి సిద్ధాంతం. త్రియేక దేవుడు, ముగ్గురై ఉన్నటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు. ఈ త్రిత్వ సిద్ధాంతము పూర్తిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసినట్లయితే మన బుర్ర వేడెక్కొచ్చు, మనకు అర్థం కాకుండా పోవచ్చు. అయితే బైబిల్లో ఇవ్వబడింది కనుక, బహుతేటగా బోధించబడింది కనుక త్రిత్వ సిద్ధాంతాన్ని మనము నమ్మవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. బైబిల్ గ్రంథం ఎక్కడా కూడా ట్రితీయిజాన్ని గురించి బోధించటం లేదు. అంటే ముగ్గురు దేవుళ్ళు అని బోధించటం లేదు. ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుని యందు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుణ్ణి మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని మరి అర్థమైనా అర్థం కాకపోయినా నమ్మవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఒకవేళ ఎవరైనా నాకు త్రిత్వ సిద్ధాంతం అర్థం కావటం లేదు, నేను యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నమ్మను, ఆయన ఎలాగూ దేవుడైతాడు, ఆయన కేవలం కుమారుడు మాత్రమే, ఆయన కేవలం మనిషి కుమారుడు మాత్రమే, ఆయన దేవుడు కాదు అని నమ్మేటువంటి యెహోవా సాక్షులు ఉన్నారు. మరి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరిస్తే రక్షించబడేదానికి అవకాశం లేదు. నీకు అర్థమైనా కాకపోయినా నమ్మితే రక్షణ, నమ్మకపోతే నరకము తప్పదు. కనుక ఈ సమయంలో ప్రత్యేకముగా త్రియేక దేవుడు అనేటువంటి ఈ సిద్ధాంతము మరి బైబిల్లో బయలుపరచబడింది కనుక, ఒకే దేవుడు, గాడ్ ఈజ్ వన్ ఇన్ హిస్ ఎసెన్స్ అండ్ గాడ్ ఈజ్ త్రీ ఇన్ త్రీ డిఫరెంట్ పర్సనాలిటీస్. There is no contradiction whatsoever in the Bible. The doctrine of Trinity is taught in the Bible. త్రిత్వ సిద్ధాంతము బైబిల్లో బోధించబడింది. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరించిన, పరిశుద్ధాత్మ యొక్క దైవత్వాన్ని తృణీకరించిన పరలోక రాజ్యానికి చేరేటువంటి ప్రసక్తి ఎంత మాత్రమును కూడా లేదు. కనుక బైబిల్ను జాగ్రత్తగా చదవండి, గ్రహించండి, నమ్మండి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యానికి వారసులు కావాలని పదే పదే దేవుడు ఆయన వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్.